భారతదేశాన్ని 2047 వరకు ఒక అవినీతి రహిత చదువుతో కూడిన ఆరోగ్యకరమైన దేశంగా తయారు చేయడమే లక్ష్యంగా విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ పనిచేస్తుంది అని ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిచరణ్ అన్నారు. ఈ మేరకు ఓయూలోని దూర విద్యా కేంద్రంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతి రహిత ఆరోగ్యకరమైన భారతదేశంగా తయారు చేస్తామని వార్షికోత్సవానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయును దేశం కోసం ఆలోచించే విధంగా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా వారిని తయారు చేస్తామని తెలిపారు. విజన్ 2047 అనేది మామూలు సోషల్ సర్వీస్ తో కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే ముఖ్యంగా 3 లక్షణాలను కలిగి ఉండాలని, లంచం లేకుండా ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసి హెల్త్ కేర్ సిస్టమ్ పెంపొందించాలని అన్నారు. ఈ మూడింటిపైన యువకులను విద్యార్థులను భాగస్వాములను చేసి వాటి కోసం ట్రైనింగ్ సెక్షన్స్, సెమినార్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. సమాజ సేవలో కమ్యూనిటీ కొరకు ఎవరైతే కృషి చేశారో అలాంటి వారిని గుర్తించి వారికి లైఫ్ టైం అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎంపీ ఆర్ కృష్ణయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. I now invite our guest of honor, Honorable Vice Chancellor, Central University of Karnataka to kindly. మాకు చాలా స్ఫూర్తిని కలిగించారు. ధన్యవాదాలు సార్. అయితే బిఫోర్ మన సార్ని మన శ్రీ బాలకృష్ణారెడ్డి గారిని ఒక మొమెంటోతోనూ వారిని సత్కరించాల్సిందిగా. చూడండి సార్ ఇటు సైడ్ చూడండి సార్. Framework of the organization with great ideology, ambition, dream to serve the needy, becoming a part in making it becoming true. Another main reason for establishing the present NGO is by seeing the deprived section of the society where many are still in need of the support in health and education fields. As a part progressive and proud, an India that the world admires, an India that is fully developed by 2047. Bharat Mata ki jai. We dream of together prosperous, progressive and proud, an India that is fully developed by 2047. Jai Hind. Thank you. Please. And coming to the India, the education system, because we have India almost 1.5 million schools. Not only that, we have 52,000 colleges, 1,313 universities, highest number of educational institutions we have in India. But when coming to the educational ranking, the India rank is 42. That means we are not providing a quality education to our citizens. So this need to be improved. For that reason, because when you compare with the developed nations, Switzerland, Sweden, France, all the developed countries, Singapore, Australia, New Zealand, so their rank is below 10. That means they are providing a quality. Lot of opportunities available in various fields. Only we should, that is, we have to investigate and we need to put efforts. Originates from the Constitution. Constitution, supreme. Anything you talk about it as Going to the hospital and taking treatment is not enough. At least we should maintain the clean and green
environment that is required. For that, volunteers come forward and educate the people and work to expand your organization and work voluntarily for in the various fields for the development of this nation. అంటే బీసీ వారు బీసీ గురించి వారు రోజు పోరాటం చేస్తూ వారు మన బీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని విషయంలో వారు చేస్తున్న సార్ కృష్ణ గారు కోరుతా ఉన్నాం. నెక్స్ట్ 47 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళ రావడము, చీఫ్ గెస్ట్గా రావడము, వారితో పాటు చాలామంది పెద్దలు హానరబుల్ గెస్ట్ లాగా రావడము, మరియు ఈ సందర్భంగా కమ్యూనిటీలో ఎవరైతే ఒక సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలాంటి వ్యక్తులను మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగనే ఏదైతే విజన్ 2047 అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా బై 2047 అని చూడాలనే ఆశయంతో మేము పనిచేస్తున్నామో ఈ యాక్టివిటీస్ మరింతగా మేము ఇంకా చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ని నేషన్ గురించి ఆలోచించే విధంగా, నేషన్ డెవలప్మెంట్లో భాగస్వాములు అయ్యే విధంగా మేము వాళ్ళని క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ అనేది మామూలుగా సోషల్ సర్వీస్తో కాకుండా ఏదైతే ముఖ్యంగా భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్గా చూడాలంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకటి కరప్షను, రెండోది ఎడ్యుకేషను, మూడోది హెల్త్ కేర్ సిస్టమ్. సో కరప్షన్ని తగ్గించే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ వాళ్ళను భాగస్వాములు చేయడము, అంటే ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, సెమినార్స్, వర్క్షాప్స్, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇలా చేసుకుంటూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ వారు ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. గత లాస్ట్ 1 ఇయర్ నుంచి వాళ్ళు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్లు ఏంటంటే అందరు ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటూ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడము. అయితే ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్లకు వాళ్ళు ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, అలాగే విక్రమ్ సింగ్ ఇట్లాంటి నిష్ణాతులు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు. దానికి నేను ఈ యొక్క ప్రొఫెషనల్ ఫౌండేషన్ను కంగ్రాచులేట్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఇట్లాంటి 2047 అనేది అక్కడ మనకు ఇండియా లెవెల్లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ఇక్కడ మనమేమో తెలంగాణ రైజింగ్ 2047 అని మన చీఫ్ మినిస్టర్ చెప్తాడు. అక్కడ సెంట్రల్ మోడీ గారు కూడా వికసిత్ భారత్ అని 2047 అని చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదు, ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క అంటే ఆ కార్యక్రమాలను మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనమే కదా ప్రజలం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే ఈరోజు ఈ యొక్క వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు నిర్దేశించినటువంటివి, ఎందుకంటే వాళ్ళు దేశం కొరకు, రాష్ట్రం కొరకే కదా వాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే పౌరులుగా మనమందరం పార్టిసిపేట్ చేయకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. కాబట్టి నేను ఈరోజు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఫర్ taking up this kind of activities to taking the message of our chief minister or prime minister to the nook and corner of the country. That's why once again I congratulate India. ఈ రోజు నిజంగా కూడా ఈ యొక్క 22 years లో మనకు ఛాలెంజింగ్ ఇయర్స్, ఎందుకంటే మనం ఒక వికసిత్ భారత్ అని, ఒక డెవలప్డ్ కంట్రీ అని డ్రీమ్ చేస్తున్నాం. కాబట్టి అవి ఫుల్ఫిల్ చేయడం కొరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని మరొకసారి నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెషనల్ ఫౌండేషన్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.